16వ వచనం ఉంటుంది. 6వ అధ్యాయమా, 2 కొరింథీ 6వ అధ్యాయమా? జాన్ గారు 2 కొరింథీ 6:18 6:16 నుంచి చదువుతుంది అమ్మాయి. 6:14 నుంచా? మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, మెలుగునకు చీకటితో ఏం పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయముకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము కనుక అందుకు దేవుడు ఈలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు, నేను వారిలో నివసించు సంచరితును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. అండర్లైన్ చేయాల్సింది ఇప్పుడు. కాబట్టి మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండండి. వేరుపరచుకోబడి కలవద్దు వాళ్ళతో, ఏకీభవించద్దు వాళ్ళతో, మిమ్మల్ని మీరు వేరు చేసుకోండి. జాగ్రత్తగా బ్రతకాలి. దేవుని కొరకు, దేవుని పక్షాన, దేవునితో జీవించటానికి మనల్ని మనము అవిశ్వాసుల నుండి దూరంగా ఉండాలి. అక్రమకారుల నుండి. ఏమన్నాడండి అదేంటి కీర్తనకారుడు మొదటి కీర్తనలోనే, అందరికి వచ్చిందే, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండి చోట కూర్చుండక, యెహోవా యందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల ఎవరన్నా నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును. అతడు చేయునదంతయు సఫలమగును. చాలు. దేవుని కృపను పొందిన వారముగా. హెడ్డింగ్ ఏంటి? దైవిక నియంత్రణ. దేవుని ద్వారా కంట్రోల్ చేయబడిన వారముగా, ఆయన వాక్యానుసారముగా మన అడుగులు వేద్దాం. 11 అంశాలు చెప్పాను. దేవుడు నాకు ఇచ్చిన సమయంలో నాకు 11 అంశాలే గుర్తొచ్చినాయి. అవన్నీ రాసుకున్నాను, చెప్పేశాను పొద్దున పెళ్ళిలో. ఈరోజు మీకు కూడా అయ్యే అంశాలు చెప్పాను. ఎందుకంటే మన జీవితాలు ఆ విధముగా తప్ప వేరే విధముగా పరలోక రాజ్యానికి ప్రవేశించడానికి వీల్లేదు, యోగ్యులము కాము. అన్నీ 11 అంశాలు. దేవుని మహాకృపను బట్టి యూట్యూబ్ చేయమంటావా అంకుల్ అని అడిగితే చేద్దామయ్యా. పైగా ఈరోజు 2 వాక్యాలని ఇక్కడికి వచ్చి నాకు గుర్తొచ్చింది. శరత్ను చూసి నాకు గుర్తొచ్చింది. పొద్దున పెళ్ళిలో శరత్తో మాట్లాడా. అంకులు ఈరోజు శనివారం ఏంటంటే, అయ్యా పెళ్ళిలో ఉన్నాను తమ్ముడా, సాయంత్రం 2 కలుపుతానులే అని చెప్పి పర్మిషన్ తీసుకొని ఈరోజు సాయంత్రం కలిపాను. కాబట్టి సెలవు తీసుకోకముందు తలలో ఉంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. 2 అంశాలు గుర్తుపెట్టుకోండి. ఒకటేమో చనిపోయిన తర్వాత మన సంగతి ఏంటి, రెండవదేమో ఈ లోకంలో జీవించేటప్పుడు ఈ 11 అంశాల గురించి మనం ఏ లెక్క అప్పచెబుతున్నాము. తల వంచుకుందాము, ప్రార్థన చేసుకుందాము. అత్యంత కృప కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మాట్లాడావు నాయన, నీ స్వరము వినిపించావు మా ప్రభువా. పరలోకపు మాటల్ని, జీవగ్రంథములో ఉన్న మాటల్ని క్షుణ్ణముగా మేము నేర్చుకున్నాము నాయన. నీ మాటలు తప్ప వ్యర్థమైన మాటలు మేము వినలేదు నాయన. అట్లా ఇట్లా కథలు వినలేదు నాయన. మేము వినదంతా నీ మాటలే మా ప్రభా. మా హృదయం మీద మీరు రాశారు, మీకు వందనాలు. మర్చిపోయే వారముగా ఉండనివద్దు నాయన. 11 అంశాలు మా ప్రభా. ఏ విషయంలో మేము నిర్లక్ష్యపు ఆత్మను కలిగిన వారముగా బ్రతకక, ప్రతి మాటకి లోబడిన వారమై, దైవ చిత్తమును నెరవేర్చిన వారమై, దైవ రాజ్యమునకు అర్హులముగా ఈ లోకములో ఉన్నప్పుడే పరలోకపు అనుభవాలు అనుభవించే వారముగా సిద్ధం చేసి భద్రపరిచి నడిపించి కాపాడమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొంచు ఉన్నాను తండ్రి.